నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న నందాక్స్. ఇప్పుడు మనం భోగి నాడు చేసే స్పెషల్ నువ్వుల చిక్కుడుగా కర్రీని ఇలా ఈజీగా తయారు చేసుకోండి. రెడీ టు వాచ్. చిక్కుడుగాయలను ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా నారలు లేకుండా చిన్న చిన్నగా ఇలా కట్ చేసి పెట్టుకోండి. మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి పెట్టుకోండి. నేనైతే కొంచెం వెడల్పుగానే పొడవుగానే కట్ చేసుకున్నాను. మీరు టేస్ట్ తగ్గట్టు చిన్న చిన్న ముక్కలైనా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలో. తర్వాత మనం అదే గిన్నెను నీళ్ళని నింపి అలాగే పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నువ్వులను కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం చిటపట అని కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కన ఉన్న ఒక ప్లేట్లో మనం నువ్వులను అనేది పోసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే నువ్వులు అనేది చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకోవాలి. అదే స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ని పెట్టి చిక్కుడుగాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, వెల్లుల్లి 8 పచ్చిమిర్చి, ఒక 5 వెల్లుల్లి రెమ్మలు, ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పుదీనా, కొత్తిమీర తగినంత, ఎండుమిర్చి తగినంత. ప్రెషర్ కుక్కర్లో 2 స్పూన్ల నూనె వేసి వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు కూడా వేసి కొంచెం చిటపట అని కొంచెం కలర్ మారిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి కొంచెం కలర్ మారే వరకు మనం స్టవ్ అనేది చిన్నగా పెట్టి ఒక మిక్సీ జార్లోకి మనం పక్కన పెట్టుకున్న నువ్వులను వేసి మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో పచ్చిమిర్చి, వెల్లుల్లి రెమ్మలు, 1 స్పూన్ దొడ్డుప్పు కూడా వేసి మీ టేస్ట్ని తగ్గట్టు వేసుకోండి. వేసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో ఉల్లిపాయలు అనేది మగ్గిపోయినాయి కాబట్టి తర్వాత దాంట్లో మనం మిక్సీ జార్లో వేసిన పచ్చిమిర్చి, వెల్లుల్లి మిశ్రమాన్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 2 నిమిషాలు అయిన తర్వాత నీళ్ళలో నుంచి తీసిన చిక్కుడుగాయలను కూడా వేసుకొని మొత్తాన్ని కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీరను కూడా నీళ్ళలో నుంచి తీసి పుదీనా, కొత్తిమీరను కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తాన్ని కలిసేటట్టు కలుపుకోవాలి. స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని ఇలా మూత ఉల్టా పెట్టుకొని చిక్కుడుగాయలు అనేది కొద్దిగా మగ్గనివ్వాలి. మూత తీసి నువ్వుల పొడి, మనం చేసి పెట్టిన నువ్వుల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను కొబ్బరి పొడి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎండు కొబ్బరి వేసాను. పచ్చి కొబ్బరి వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. వేసి మొత్తాన్ని కలిసేటట్టుగా కలుపుకోవాలి. చిక్కుడుగాయ ముక్కలకు నువ్వుల పొడి, కొబ్బరి పొడి, ధనియాల పొడి మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని మూత అనేది ఇప్పుడే పెట్టవద్దు. సగం కప్పు నీళ్ళని కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి విజిల్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే చాలా చాలా టేస్టీ అయిన చిక్కుడుగా నువ్వుల కర్రీ అనేది రెడీ అవుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, అడుగు అనేది అస్సలు మాడదు. ఎందుకంటే మనం కొద్దిగా నీళ్ళని వేసాము కాబట్టి. నీళ్ళని వేయకుంటే అడుగు అనేది మాడిపోతుంది. ఇలా నువ్వుల చిక్కుడుగాయ కర్రీ అనేది రెడీ అయింది. ఈ కాంబినేషన్తో మనం సజ్జల రొట్టెతో, భోగి నాడు చేసుకునే సజ్జల రొట్టెతో పైన నువ్వుల కాంబినేషన్తో ఇలా నువ్వులను అద్ది సజ్జ రొట్టెను చేసుకొని నువ్వుల చిక్కుడుగాయతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది భోగి స్పెషల్గా చేస్తారు.